ఓం సాయిరామ్. జై వారాహి మాత. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి పరిహారము మంత్రము గురించి తెలుసుకుందాము అండి. ఈరోజు పౌర్ణమి కదండి. ఈ పౌర్ణమి రాత్రి లోపు కనుక మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని రాసి మనము కందిపప్పులో పెడితే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే తప్పకుండా తీరుతుందండి. ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందిపప్పుతో చేసే పరిహారాలు అంటే చాలా ప్రీతికరమైనవి. ఆయనకి ఇష్టమైనది కూడా కందిపప్పు. అందుకే మనము గుప్పెడు కందిపప్పును తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసి ఈ మంత్రాన్ని గనక మీరు తెల్లటి పేపర్ మీద మీ కోరికని, మీ ఇష్టదైవాన్ని తలుచుకొని, అందులో ముందుగా మీ ఇష్టదైవమైన వారాహి అమ్మవారిని తలుచుకొని షణ్ముఖ స్వామి యొక్క అంటే మన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఈ మంత్రాన్ని కనుక రాసి మీరు ఆ కందిపప్పులో పెడితే ఈ పౌర్ణమి గడిల్లో కనుక చేస్తే చాలా మంచి అనేది జరుగుతుంది. మీ తీరని కోరిక ఏదైనా ఉంటే అది 24 గంటల్లో తీరుతుందండి. కేవలం మీకు కావాల్సింది ఏమిటి అంటే ఒక చిన్న బౌలు, ఒక పిడికెడు అంటే మన చేతిలో 5 వేళ్ళు ఉంటాయి కదండి, దాంతో మనము చేతి నిండా మనం కందిపప్పు తీసుకొని, ఎందుకంటే 5 వేలు అనేవి పంచభూతాలకు సమానం, అంటే పంచభూతాలకు సాక్షిగా మనం ఈ కందిపప్పును తీసుకొని ఆ చిన్న బౌల్లో వేసి మనం చెప్పే ఈ మంత్రాన్ని కనుక 6 సార్లు రాసి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ కందిపప్పులో పెట్టి మీరు మీ ఇష్టమైన దైవాన్ని తలుచుకొని ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసి మీరు అక్కడ ఈ యొక్క కందిపప్పులో మీరు ఈ రాసిన మంత్రాన్ని ఉంచండి. ఇలా తెల్లారిన తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు కాల్చివేయండి. అలాగే ఆ కందిపప్పుని మీరు పప్పు వండుకొని ఇంటిల్లపాది కూడా మనము తినేయవచ్చండి. ఈ పరిహారం చేస్తే కనుక మనకి జరగవు అనుకున్న పనులు ఏమైనా సరే, మనీ సమస్యలు ఏమున్నా సరే, మీ తీరని సమస్య ఏమున్నా సరే తప్పకుండా మనకి ఆ కోరిక అనేది నెరవేరిపోతుందండి. ఆ మంత్రము ఏమిటంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఓం సౌం శరవణ భవ శ్రీం క్లీం క్లీం గ్లౌం సౌం నమః. ఓం సౌం శరవణ భవ శ్రీం క్లీం క్లీం గ్లౌం సౌం నమః అనే ఈ మంత్రాన్ని మీరు ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో 6 సార్లు రాయండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీరు కందిపప్పు అనేది అంటే మన అరచేతితో ఈ కందిపప్పు తీసుకొని దాంట్లో వేసి దాంట్లో ఈ పేపర్ని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఉంచండి. మీ తీరని కోరిక ఏదైనా సరే అది తప్పకుండా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం ఒకటి చేసి చూడండి. మీకు జరగవు అనుకున్న పనులు కూడా తప్పకుండా 24 గంటల్లో మీకు ఒక ఫలితము అనేది ఒక కంపల్సరీగా మీకు కనిపిస్తుందండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే ఎటువంటి సంకోచాలు లేకుండా నిస్సందేహంగా ఈ పద్ధతిని చేసి చూడండి. మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జై వారాహి మాత. ఓం సాయిరామ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.